వాట్ ఆర్ పి PERFOR MNC పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ SALARIS సాలరీస్ అనేది అంటున్నాను. సో ఇక్కడ నాకు ఏఐ మోడ్ అనేది ఉంటుంది. వెన్ ఐ కమ్ టు ద ఏఐ మోడ్ వరస్ట్ కేసెస్లో సెకండ్ మంత్ లోపల మీకు 2 లక్షలు 3 లక్షలు రాకపోవచ్చు. సమాజ్ మినిమం 10,000 15,000 20,000 30,000 మినిమం మన స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నేర్చుకొని 20,000 to 25,000 అర్న్ చేసిన వాళ్ళు 10 ఉన్నారనమాట. సో ఇక్కడ మీరు చూస్తే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇన్ ఇండియా ప్రొఫెషనల్ ఇన్ దిస్ ఫీల్డ్ టిపికల్లీ స్టార్ట్స్ అరౌండ్ 3.5 to 6 lakhs per annum అనమాట. అంటే ప్రాపర్గా మెటాస్ ఎలా రన్ చేయాలి, ప్రాపర్గా గూగుల్ యాడ్స్ అనేది ఎలా రన్ చేయాలి, అక్కడ పర్సన్ ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాట్సాప్ బటన్ మీద క్లిక్ చేస్తే ట్రాక్ అవుతుందా లేదా, ఒకవేళ తన వీడియో ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే 10% చూసిండా, 20% చూసిండా, 50% చూసిండా, లేకపోతే అక్కడ ఉన్న ఫామ్ ఫిల్అప్ చేస్తే ప్రాపర్గా క్యాప్చర్ అయిందా లేదా, కన్వర్షన్ అయిందా లేదా, ఆ సిగ్నల్ మెటాస్కి ఎలా పంపించాలి, ఆ సిగ్నల్ గూగుల్ యాడ్స్ అనేది ఎలా పంపించాలి, గూగుల్ అనలిటిక్స్ ఫోర్ ఎలా చూసుకోవాలి, తర్వాత ప్రాపర్ మార్కెటింగ్ రిపోర్ట్ అనేది గూగుల్ యాడ్స్ ద్వారా ఎలా తీయాలి, ప్రాపర్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఎలా వాడాలో కంప్లీట్గా ఇక్కడ మీకు కవర్ అయిపోతుంది. మెటాడ్స్ వస్తుంది, గూగుల్ యాడ్స్ వస్తుంది, కన్వర్షన్ ట్రాకింగ్ విత్ మెటాడ్స్, కన్వర్షన్ ట్రాకింగ్ విత్ గూగుల్ యాడ్స్, అట్ ద సేమ్ టైం ప్రాపర్ రిపోర్టింగ్ ఇన్ మెటాడ్స్, ప్రాపర్ రిపోర్టింగ్ ఇన్ గూగుల్ యాడ్స్. మీరు ₹1,00,000 నెలకు చేసినా, 10 లక్షలు చేసినా, ₹1,00,00,000 యాడ్స్కి పెట్టినా ప్రాపర్గా ఇది మార్కెట్లో 99% సేమ్ స్ట్రాటజీ ఉంటుంది. అక్కడ కొన్ని సిఆర్ఎం టూల్స్ వాడతారు, ఇక్కడ కూడా మేము మీకు ఒక సింపుల్ సిఆర్ఎం టూల్ అనేది చెప్తాము. ఆ రియల్ టైంలో మీకు అది యూజ్ అయిపోతుంది అనమాట. ఇలా మీరు చూస్తే మినిమం 3 lakhs అయితే ఉంది కదా బై, ఇక్కడ మినిమం ఉంది కదా. ఇంటర్నెట్ అయితే 1.2 3.5, మన వాళ్ళైతే ఆల్రెడీ 15 20 25,000 చాలా మంది చేస్తున్నారు. మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళి చూసినా అయిపోతుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ 0 to 2 years ఉంటే 6 up to 3 to 6 వరకు ఉంది. పేడ్ యాడ్స్ సార్ డోంట్ రైట్ ఎనీథింగ్ సార్, అమ్మ తేజస్వి ఏం రాయకండి అమ్మ, సారీ. సో పేడ్ యాడ్ స్పెషలిస్ట్ కావాలంటే 7 to 18 lakh. ఇది నేను చెప్పింది కాదు, డైరెక్ట్ మీ ముందరనే చూపించడుతున్నా. ఇక్కడ కూడా ఈ రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది కూడా మీకు అర్థమైపోతుంది. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లీడ్ అయితే 70 to 21 lakhs. ఎవరన్నారు సార్ డిజిటల్ మార్కెటింగ్లో శాలరీస్ లేవని? ఇక్కడ మీరు చూస్తే మస్తుగా ఉన్నాయి సార్. ఓకేనా. సెంట్రీ లెవెల్ కావాలంటే ఇది వదిలేసాం, ఇది బయటది కాబట్టి మనకు అవసరం లేదు. ఇండియా పరంగా చూసుకుంటే 6.8 to 7.8, గురుగ్రామ్, ముంబై, హైదరాబాద్ అయితే 4.2 8.3. మీరు కరెక్ట్గా రెండు మూడు సంవత్సరాలు ఇది వర్క్ నేర్చుకున్న తర్వాత మీరే ఓన్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేసి మీరే 10 మందికి జాబ్ కూడా ఇవ్వచ్చు అనమాట. అలాంటి స్కిల్ సార్ ఇది. ఓకేనా. సో మీకున్న ఫార్మేట్లో నేను ఏం అడుగుతున్నాను అనమాట. ఈజ్ హ్యావింగ్ ఈజ్ ఎనీ డేంజర్ ఈజ్ ఎనీ, యాక్చువల్గా ఈ వర్డ్స్ వాడొద్దు, మీకు లైవ్లో వాడుతున్నాను. ఈజ్ ఎనీ డేంజర్ ఫర్ PERFOR MNC పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే ఇవి ఆలోచించడానికి కూడా భయం అవుతుంది కదా. సో మీ ముందు నడుతున్నాను. సో డిమాండ్ ఉందా లేదనే పదాలు డేంజర్ అనే వర్డ్ అనేది వాడుతున్నాను. ఏమొచ్చిందో చూడండి. ఎస్ దెర్ ఆర్ మేజర్ రిస్క్ ఇన్ డిజిటల్ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, బట్ ద థ్రెట్ ఇస్ నాట్ దట్ ద ఇండస్ట్రీ ఇస్ డైయింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ డేంజర్ లైస్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రెడిషనల్ రోల్స్ డ్యూ టు AI ఆటోమేషన్, రైజింగ్ యాడ్ కాస్ట్ అండ్ ప్రైవసీ ఫస్ట్ రెగ్యులేషన్స్. అందుకని మన కోర్స్ నేమ్ ఏంది సార్? AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్, AI పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనమాట. ఏఐ తగ్గట్టు ఎలా చేయాలి, విత్ టూల్స్ అని ఎలా చేయాలి ఫాస్ట్గా, వితౌట్ టూల్స్ అని ఎట్లా చేయాలి, ప్రాపర్ ఒక టూల్ని ప్రాపర్గా వాడడం తెలిస్తే వేరే వాళ్ళని వాడేస్తారు సార్. సో నేను ఎంత బేస్తో చెప్తానో అంత అడ్వాన్స్గా కూడా మీరు వెళ్ళిపోతారు. ప్రస్తుతం నాకు క్లౌడ్ని కావచ్చు, లేకపోతే చాట్‌జిపిటిని కావచ్చు, లేకపోతే మీకు ఇంకేదైనా టూల్స్ ఉంటే ఆ టూల్స్ తగ్గట్టు ఎలా చేయాలి, ఏ యాడ్ క్రియేటివ్స్ అనేది ఎలా చేయాలి, ఏఐ యూజీసీ వీడియోస్ అనేది ఎలా చేయాలి, 10 మంది మీద డిపెండ్ కాకుండా నువ్వు ఎలా తీసుకోవాలి, ఒకవేళ నువ్వు ఒక్కటి మొత్తం చాకరీ చేసే బదులు ఇద్దరికి చెప్పి వాళ్ళతో ఎక్కువ బిజినెస్ చేయించుకోవాలని నేను అంటున్నాను అనమాట. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఇవన్నీ ఉన్నాయి బై, A to Z అనేది ఉంటుంది. తిప్పి కొడితే డెత్ ఆఫ్ కుకీస్, యాడ్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్నట్టుండి పెరిగిపోవడము, యాడ్ కాస్ట్ పెరిగినా సరే క్వాలిటీ లీడ్స్ వస్తున్నాయా లేదా, కన్వర్షన్ ఎక్కువ అవుతున్నా సరే హ్యాపీగా ఉండండి. కానీ లీడ్ కాస్ట్ పెరుగుతుంది, కన్వర్షన్ అవ్వడం లేదు అంటే ఇన్స్టెంట్గా డెసిషన్ అనేది తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. యాడ్ ఫ్రాడ్ అండ్ బాట్ ట్రాఫిక్, ఇది అసలు దీన్ని మనం పట్టించుకోం, దట్ ఈస్ ఇల్లీగల్. బిజినెస్ జెండర్ షార్ట్ టర్మ్ అది పక్కన పెడితే కన్సిస్టెంట్ అనేది ఉండాలి. కన్సిస్టెంట్ ఉంటే ఇవన్నీ చిన్న చిన్నవి ఎగిరిపోతాయి బై. ఎండ్ ఆఫ్ ది డే నీ బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇవి ఉండవు. యాక్చువల్లీ ఇది ఎవరు రీసెర్చ్ చేసి చెప్పరు. మీ ముందర డేంజర్ ఉందా లేదని చెప్పేసి మేము చెక్ చేస్తే డేంజర్ అయితే ఉంది, బట్ యు ఆర్ ఇన్ ద సేఫ్ జోన్ అనమాట. పోనీ మీకు డిమాండ్ కావాలి కాబట్టి డిమాండ్ ఆర్ నాట్, డిఏమి డిమాండ్ ఆర్ నాట్, నౌ డిమాండ్ ఆర్ నాట్ నౌ అండ్ ఫ్యూచర్, ఫ్యూచర్. ఇప్పుడు కూడా అడుగుతున్నాను, ఇప్పుడు ఆ ఫ్యూచర్ కూడా డిమాండ్ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నాను. సో ఏం ఇస్తుంది కదా. సో ప్రస్తుతం ఉన్న మార్కెట్లో 11% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉంది సార్. CAGR ఈస్ నథింగ్ బట్ ఏ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్.
ఈ రోజు నీ దగ్గర 100 రూపాయలు ఉంది, సంవత్సరం అయ్యేసరికి 110 రూపాయలు అయింది, సెకండ్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ 110 రూపాయలకి 10% అంటే ఇంకా 11 రూపాయలు యాడ్ అయింది, 122 రూపాయలు అయింది. సో అట్లా పెరుగుకుంటూ పోతుంది అనమాట కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారంగా కొన్ని స్ట్రాటజీస్ పరంగా ఏముందంటే మినిమం 12 to 14% సీజర్ ఉంది, మినిమం 11% అయితే మార్కెట్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే జాబ్స్ సూపర్గా ఉన్నాయి సార్, మీకేం డోకా లేదు, ప్రతి ఒక్క బిజినెస్కి మనకు కావాలి. సో కస్టమర్స్ అందరు ఆన్లైన్లో ఉన్నారు, వాళ్ళ బిజినెస్ని మొత్తం ఆన్లైన్లో షిఫ్ట్ చేస్తున్నారు. మీకు ఇన్స్టెంట్ మార్కెట్ ఇప్పుడు బ్లింకిట్ ఎలా వాడుతున్నారో, ఇప్పుడు స్విగ్గీ ఎలా వాడుతున్నారు, ఇప్పుడు జెప్టో అనేది ఎలా వాడుతున్నారో, ప్రతి ఒక్క బిజినెస్ ఆన్లైన్కి మూవ్ అవుతుంది. ఆన్లైన్లో కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆన్లైన్ స్ట్రాటజీస్ చేయాలంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ ఆర్గానిక్ పరంగా కావాలంటే, పేడ్ పరంగా కావాలంటే కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్, ఇన్స్టెంట్గా కావాలి సార్ అంటే యూ కెన్ గో ఫర్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. సింపుల్ ఆన్సర్, ఎక్కువ రిస్క్ ఏం లేదు. సో చెప్పుకుంటా పోతే ఇంకా సోది ఉంటుంది భయ్. ఇక నేనేమంటున్నాను, సో ఈజ్ హ్యావింగ్ ఎనీ డబ్ల్యూఆర్కే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ లో స్పెషాలిటీ ఏం చేస్తారంటే వర్క్ ఫ్రమ్ జాబ్స్ డిజిటల్ మార్కెటింగ్ మీద చాలా ఉంటాయి. అది అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, హైబ్రిడ్ మోడ్ కావచ్చు, ఎనీథింగ్ అనమాట. ఈజ్ హ్యావింగ్ ఎనీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఎందుకంటే ఇవి మీకు క్వరీస్ ఉంటాయి కదా, అదేదో డైరెక్ట్ అడుగుతున్నా మీరు కూడా అడగండి, తప్పో కాదు అర్థమవుతుంది. మేము ఇచ్చే సిలబస్ని కూడా మొత్తం అడిగి చూడండి ఎలా ఉంటుందో. మీకు సిలబస్ కంటే ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను సార్. ఆల్రెడీ 99% నా సిలబస్ అనేది అవుట్ ఆఫ్ ది సిలబస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? ఎస్, వర్క్ ఫ్రమ్ ఆర్ రిమోట్ జాబ్స్ ఆర్ హైలీ అబండెంట్ ఇన్, ఓకేనా, డిజిటల్ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మేక్ ఇట్ వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రీస్ ఫర్ రిమోట్ వర్క్ బికాస్ ఆల్ మేజర్ టూల్స్ లైక్ మెటార్స్ మేజర్, గూగుల్ అండ్ ఎస్ఓ డాష్బోర్డ్స్ ఆపరేట్ ఎంటర్నల్ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్. అంటే ఇంటర్నెట్ ద్వారానే పనిచేస్తాయి కాబట్టి అకౌంట్స్ ఉంటే ఎక్కడన్నా చేసుకోవచ్చు సింపుల్గా. సో మీరు జాబ్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, మేము ఇస్తాము అంటే ఇక్కడ మీకు నేను జాబ్ ఇస్తానంటే మళ్ళీ మీరు బానిస అయిపోతారు సార్, అట్లా ఇవ్వను. మార్కెట్కి కావాల్సిన స్కిల్స్ నేను ఇస్తాను. ఒక కంపెనీ కాకపోతే 100 కంపెనీలు, ఆ 100 కంపెనీలు కాకపోతే 1000 కంపెనీలు, అలాంటి స్టాండర్డైజ్ మైండ్ సెట్తో ఉండండి. అంతే తప్ప సార్ జాబ్ ఇస్తాడు, జాబ్ వస్తుందా లేదా, నన్ను మరి చేస్తాడని అవసరం లేదు. మార్కెట్కి కావాల్సిన స్కిల్ ఇస్తా, ఆడు నచ్చకపోతే 100 మంది, ఆ 100 మంది కాకపోతే 1000 మంది, ఆ స్కిల్ నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కూడా నేను చెప్తా, క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలో కూడా నేను చెప్తా. దిస్ ఈస్ రియల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్స్.